వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లు కార్మికులను నాశనం పట్టిస్తాయని కార్మికులందరూ ధర్నాలు చేస్తుర్రు, కొట్లాడుతుర్రు. ఒక దిక్కేమో లేబర్ కోడ్లతోటి మొత్తం కార్మికుల జీవితాలు మారిపోతాయని బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. ఇంతకు లేబర్ కోడ్లలో ఏముంది? ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు పూసగుచ్చినట్టు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం టీ10 చేస్తుంది. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. వేతనాల కోడ్ అనేటువంటిది దాంట్లో ఒక 4 చట్టాలని వాళ్ళు మెర్జ్ చేశారు. ఒకటి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ఒకటి వేతనాల చెల్లింపుల చట్టం 1936కు సంబంధించినటువంటి ఒక చట్టం, అలాగే కనీస వేతనాల చట్టం 1948, ఇది అంటే మినిమం వేజ్ యాక్ట్. మూడవది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, బోనస్ చట్టం. ఆ తర్వాత ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్. ఇవి ఈ 4 చట్టాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని మొత్తం క్రోడీకరించేసి వేతనాల కోడ్ అనేటువంటి కొత్త చట్టాన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ వేజ్ కోడ్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే కార్మికులు అనేటువంటి అంటే ఎవరు, ఇది ఒక అంశం. వేతనాలు, కనీస వేతనాలు, ఆ వేతనాలని నిర్ణయించే పద్ధతి, ఎవరికి అధికారం ఉంటుంది, ఎంత ఉండాలి, ఇవన్నీ విషయాలు ఒక పాయింట్ కింద చెప్పారు. అలాగే పని గంటలు ఒక అంశం కింద మనం చూడవచ్చు. ఇదే కాకుండా ఇతర అంశాలు ఉన్నాయి. వేతనాలకు సంబంధించింది కూడా ఏ ప్రాంతాలు ఎట్లుండాలి, ఏ రంగాలు ఎట్లుండాలి, భౌగోళికంగా ఎట్లుండాలి, ఇవన్నీ కొత్త కొత్త అంశాలు దీంట్లో పెట్టారు. వేతనాలని కూడా ఎట్లా ఫిక్స్ చేయాలో కొన్ని పాయింట్స్ చెప్పారు. కార్మిక శాఖ అధికారుల పరిధి ఏమిటి, వాళ్ళ పరిస్థితులు ఏమిటి అనేటువంటిది కూడా, వాళ్ళ హక్కులు ఏమిటి అనేటువంటిది కూడా ఇందులో చెప్పారు. ఇట్లా అసలు కార్మికులు అంటే ఎన్ని రంగాల వాళ్ళు ఉంటారు అని చెప్పారు. అలాగే కొత్త కేటగిరీలు తీసుకొని వచ్చారు ఈసారి. ఈ కార్మిక సంఘాలు, కార్మికులు అభ్యంతరం చెప్పినట్టు చాలా అంశాలని ఇందులో జోడించి ఈరోజు అమలు చేయడానికి ఇప్పుడు ఈ చట్టాన్ని రూపొందించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మనము పరిశీలన చేస్తేనే సమగ్రంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ చాప్టర్ ఏంటి, అసలు ముందు ఇంట్రడక్షన్లోనే చెప్పారు కార్మికులు అంటే ఎవరు, ఉద్యోగులు అంటే ఎవరు అనేటువంటి పాయింట్ని మనం తీసుకుంటే, వేజ్ కోడ్లోని సెక్షన్ 2లోని జెడ్ కానీ కే కానీ సబ్సెక్షన్లను పరిశీలన చేసినప్పుడు ఈ కార్మికుడు అంటే వాళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్, ఏదైనా ఒక ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఒక ఇండస్ట్రీలో మనుషులు చేసేటువంటి పనులలో నైపుణ్యం లేని పని అయినా సరే, మాన్యువల్గా చేసే పని అయినా సరే, లేదా స్కిల్డ్ వర్క్ అయినా, సెమీ స్కిల్డ్ అయినా, కేటగిరీలో పనిచేసేటువంటి వాళ్ళకందరూ కూడా కార్మికులు అని చెప్పి చెప్పారు. అప్రెంటిస్ యాక్ట్ 1961 ఏదైతే నిర్వచనం ఇచ్చిందో, ఏదైతే అప్రెంటిస్లు ఉన్నారో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళంతా కార్మికులే అని చెప్పేసి ఇందులో ఈ డెఫినేషన్ ఇచ్చిన పరిస్థితి మనం తెలుసుకోవాలి. కాబట్టి అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్, ఇట్లా అయితే కేటగిరీస్ ఉన్నాయో ఈ కేటగిరీల ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా కార్మికుల కిందకే వస్తారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే రెండవది ఏమిటి, ఈ కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లోనే ఇంకెవరెవరు కార్మికులకు కొత్తగా యాడ్ చేశారు అంటే, ఉదాహరణకు అదనంగా కొన్ని పాయింట్లు కూడా చెప్పారు. వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు న్యూస్ పేపర్స్, ఏజెన్సీలో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ వర్కింగ్ జర్నలిస్టులను కూడా కార్మికుల కిందకి తీసుకొని వచ్చారు. అలాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే మన మెడికల్ రిప్స్ అంటాం మనం. అంటే ఈ యొక్క మందుల కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని వాళ్ళు క్యాంపెయిన్ చేసి అమ్మే విధంగా చేసేటువంటి ఎవరైతే ఉంటారో ప్రమోట్ చేసేవాళ్ళు, ఆ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ని కూడా ఈసారి వర్కర్ కిందకి నిర్వచనం తీసుకొని వచ్చారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇందులో యాడ్ చేశారు. ఈ కొత్తగా ఏదైతే ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే సూపర్వైజరీ కెపాసిటీ అంటే పర్యవేక్షణ కెపాసిటీ కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి 15,000 రూపాయల వేతనం గిన ఆ పైన పొందుతుంటే అలాంటి వ్యక్తి కార్మికుడి కిందికి రాడు అనేటువంటి పాయింట్ ఒకటి తీసుకొని వచ్చారు కొత్తగా. అంటే మనకు గతంలో ఉన్నట్టు చట్టంలోనే ఇప్పుడు మిలిటరీ ఉంది, మిలిటరీ వాళ్ళు కావచ్చు, పోలీస్ సర్వీసెస్ కావచ్చు, జైళ్ళ సిబ్బంది కావచ్చు, వీళ్ళు కార్మికుల కిందికి రారు. ఇండస్ట్రీలోనే అడ్మినిస్ట్రేషన్లో సూపర్వైజరీ కెపాసిటీలో పనిచేసేటువంటి మేనేజరియల్ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్మికుల కిందికి రారు, కార్మికుడు అనరు వాళ్ళని. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసి ఇందాక నేను చెప్పినట్టు 15,000 రూపాయల వేతనం దాటి సూపర్వైజరీ కెపాసిటీ ఉంటే మాత్రం కార్మికుడు కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఒక చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకంటే చాలా కంపెనీల్లో, చాలా ఇండస్ట్రీస్లో
అది ప్రైవేట్ సెక్టార్ అయినా పబ్లిక్ సెక్టార్ అయినా మనం చూసుకున్నప్పుడు చాలా 15,000 వేతనం దాటిన కార్మికులు చాలామంది ఉంటారు. కాబట్టి 15,000 వేతనం దాటింది కాబట్టి నీకు సూపర్వైజర్ కెపాసిటీ కూడా ఉంది కాబట్టి అని చెప్పేసి మేనేజ్మెంటే డిసైడ్ చేసి నువ్వు వర్కర్ కాదు అని చెప్పి ఒక డిసైడ్ చేసే పరిస్థితి రావచ్చు. వర్కర్ కాదు అన్నప్పుడు ఆయన వర్కర్కు ఉండేటువంటి రైట్స్ అన్నీ కోల్పోతాడు. చట్టబద్ధమైన సౌకర్యాలు కావచ్చు, వేతనాలు కావచ్చు, ఇతరత అంశాలు కావచ్చు, లేదు యూనియన్ పెట్టుకునేటువంటి రైట్ కావచ్చు, లేదా ఒప్పందాలు చేసుకునే రైట్ కావచ్చు, లేదు సమ్మెలు చేసే హక్కు కావచ్చు, ఒక కార్మికుడికి ఉండేటువంటి ఏ హక్కులు అయితే ఉంటాయో అవన్నీ కోల్పోయేటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఈ చట్టంలో ఉందని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ వర్కర్కు సంబంధించినటువంటి పాయింట్లోనే ఎంప్లాయీ అని చెప్పేసి కూడా ఇందులో ఒక సపరేట్గా పెట్టారు. ఎంప్లాయీ అంటే ఎవరు అని చెప్తే ఎంప్లాయీ కార్మికుడు ఎవరో కన్ఫ్యూజ్ చేశారు ఇక్కడ. ఇప్పుడు ఎంప్లాయీ అన్నప్పుడు కూడా ఏదైనా ఎస్టాబ్లిష్లో ఏదైనా ఒక సంస్థలో ఇందాక చెప్పినట్టు స్కిల్డ్ కెపాసిటీ ఉండి అన్స్కిల్డ్ కెపాసిటీ, సెమీ స్కిల్డ్ కెపాసిటీలు ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగస్తులందరినీ వాళ్ళు ఉద్యోగి అనొచ్చు. అప్రెంటిస్ యాక్ట్ పరిధిలోకి రాని వాళ్ళు అని చెప్పేసి ఇందులో కూడా కొంత కోడ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఈ వీళ్ళు కాకుండా పలానా వాళ్ళు కార్మికులు కాదు అనేటువంటి పద్ధతిలో ఇందులో చాలా అంశాలు తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. దీనివల్ల నష్టం జరిగే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు గవర్నమెంటు నిర్ణయించినటువంటి వాళ్ళు మాత్రమే ఉద్యోగస్తులు, ప్రభుత్వం ఎవరైతే అపాయింట్ చేస్తుందో, ప్రభుత్వం అయితే పలానా వ్యక్తి ఎంప్లాయీని నిర్వచనం చేస్తుందో ఆయన్నే ఉద్యోగి అని చెప్పి ఉద్యోగులకు చెప్పారు. ఇదేమో ఏదైనా ఇండస్ట్రీలో ఈ 3 కేటగిరీస్ వాళ్ళు లేదు 15,000 జీతం పైన ఉన్నటువంటి వాళ్ళు కాదని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లలో పనిచేసే వాళ్ళకి ఎవరు కూడా ఇప్పుడు దీంట్లో పరిధిలోకి రాని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కొన్ని కేటగిరీస్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో పనిచేసే గ్రౌండ్ స్టాఫ్ కావచ్చు, లేదా రైల్వేస్లోని క్యాటరింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదు గవర్నమెంట్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే వివిధ విద్యా సంస్థల్లో లేదు హాస్పిటల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది కొన్ని కేటగిరీస్ సిబ్బంది కావచ్చు, స్కీమ్ వర్కర్లు కూడా కావచ్చు, అలాగే ఇతర అసంఘటిత రంగంలో చాలా సెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కార్మికుల పరిధిలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే 100కి 60-70% వర్కర్స్ అనేటువంటిది కాని వాళ్ళ కిందకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ కోడ్లో చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కేటగిరీ ఈ అని చెప్పారు. ఈ అని చెప్పేసి పెట్టేసి ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులోని వాళ్ళే కార్మికులు దేశమంతా ఆ రకంగా ఉండాలని చెప్పారు. అది ఇంకొక సబ్జెక్ట్లో మనం చెప్పుకుందాం. అందుకే కార్మికుడు అనే నిర్వచనం దగ్గరనే ఒక మోసం చేసే ప్రయత్నం చేశారు. కార్మికులకు అన్యాయం చేసే పరిస్థితి ఇందులో జరిగింది. 15,000 వేతనం దాటినట్టు ఎవరు కార్మికులు కాదు అనేటువంటి ఒక చట్టంలోనే పెట్టారంటే భవిష్యత్తులో మొత్తం కార్మిక వర్గాన్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చట్టాల నుంచి, రూల్స్ నుంచి, వాళ్ళకున్న రైట్స్ నుంచి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకే కోడ్ ఆన్ వేజెస్లోని సెక్షన్ 2లోని సెక్షన్ K కానీ సెక్షన్ Z కానీ చెప్తున్నటువంటి కార్మికుడు ఉద్యోగి నిర్వచనంలో ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు చాలా నష్టం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భారతదేశం యొక్క జనాభా ఇప్పుడు 135 కోట్ల మంది భారత జనాభా ఉంది. ఇందులో సుమారుగా 40 కోట్ల మందికి పైగా వర్కింగ్ క్లాస్ ఉంది. ఈ 40 కోట్ల మందికి వర్తించేటువంటి వేజ్ కోడ్ ఇది. ఈ వేజ్ కోడ్లో 40 కోట్ల మందిలో కూడా కొద్ది మందికే వర్తించే పద్ధతిలోనే ఇది తీసుకొని వచ్చేటువంటి ఒక ప్రయత్నం అన్నటువంటిది ఇందులో జరిగింది. కాబట్టి కార్మికుడు అనేటువంటి పేరు మీదనే మోసం జరుగుతుంది. దీన్ని పూర్తిగా వెనక్కి ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ 15,000 వేతనం దాటిన వాళ్ళని అనేటువంటిది కూడా మనం చెప్తున్నాం. అందుకే ఈ నిర్వచనం ఉన్నటువంటి దీన్ని కూడా స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కార్మిక సంఘాల అభ్యంతరం వ్యక్తం చేసినాయి. అయినా దాన్ని పట్టించుకోకుండా మార్పు జరిగినటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా ఒకటి చూడొచ్చు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి వేతనాల్లో ఈ ముఖ్యమైన నిర్వచనానికి సంబంధించిన అంశాలు వీటిని మీరు స్టడీ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. కార్మికులు కలిసి ఉంటే కష్టమవుతుందని కార్మికులను విడగొట్టడానికి ఎన్ని కథలు పడ్డారో చూసిరా. 70% కార్మికులను అసలు కార్మికులు కాదని చెప్పేసి గుర్తింపు లేకుండా చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి? కార్మిక సంఘాలు లేకుంటే, కార్మికుల గురించి మాట్లాడకుంటే కార్మిక హక్కులను ఎవరు కాపాడుతారు? ఫస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, మీ కామెంట్ రాయండి. డీటెయిల్గా మరిన్ని ఎపిసోడ్స్ మళ్ళీ తీసుకొస్తాం.